హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద చేసే ఉల్లిపాయ గట్టి పకోడీ సీక్రెట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ ఉల్లిపాయ పకోడీని స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఉల్లిపాయ పకోడీని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 5 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను తీసుకొని దానిపైన పొట్టంతా తీసేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయని ఈ విధంగా సగానికి కట్ చేసుకొని పైన ఉన్న తొడుమ భాగాన్ని తీసేసి వీటిని మరీ సన్నగా కాకుండా అలాగని మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. మిగిలిన అన్ని ఉల్లిపాయలను కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోండి. నేను ఇక్కడ అన్ని ఉల్లిపాయలను కూడా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ అంతా ఉప్పుని వేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా తురిమిన అల్లాన్ని వేసుకోండి. ఇలా అల్లాన్ని వేసుకోవడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇలా ఉప్పుని అండ్ అల్లాన్ని వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ ఉల్లిపాయల్ని బాగా చేత్తో మ్యాష్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది అన్నమాట. అప్పుడే మనకి పకోడీ అనేది చాలా బాగా వస్తుంది. సో అందుకని ఒక 3-4 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయల్ని చక్కగా ఈ విధంగా చేత్తో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి ఉల్లిపాయలో నుంచి చక్కగా వాటర్ అనేది రిలీజ్ అయింది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపుని 1 టీ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసుకోండి. ఇలా పసుపుని అండ్ కారాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా వాముని తీసుకొని దాన్ని ఈ విధంగా చేత్తో బాగా క్రష్ చేసుకుంటూ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ వాము వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ వాము ప్లేస్లో జీలకర్రని కూడా వేసుకోవచ్చు. జీలకర్రను కూడా అంతే ఈ విధంగా బాగా క్రష్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండిని వేసుకోవడం కోసం 1/2 కప్పు వరకు శనగపిండి పడుతుంది అనమాట మనం తీసుకున్న ఉల్లిపాయ క్వాంటిటీకి. కానీ 1/2 కప్పు శనగపిండిని ఒకేసారి యాడ్ చేసుకోవద్దు. ఫస్ట్ ఇందులో నుంచి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని ఈ ఉల్లిపాయ మిశ్రమంలోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా బియ్యపిండిని వేసుకోండి. ఇలా బియ్యపిండిని వేసుకోవడం వలన పకోడీ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. అందుకోసం ఇలా శనగపిండిని అండ్ బియ్యపిండిని వేసుకున్న తర్వాత ఈ పిండిల్ని ఫస్ట్ ఈ ఉల్లిపాయకి బాగా ఈ విధంగా పొడిగా పట్టించండి. ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని గట్టిగా చేత్తో మ్యాష్ చేసుకుంటూ మళ్ళీ బాగా కలుపుకోవాలి. మీరు ఎంత చక్కగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే మీకు అంత చక్కగా ఈ పకోడీ పిండి అనేది రెడీ అవుతుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగిలిన శనగపిండిని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ పకోడీ కోసం వాటర్ని అస్సలు యాడ్ చేసుకోవద్దు. మనకి ఈ ఉల్లిపాయలు స్క్వీజ్ చేయగా వచ్చిన వాటరే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. అలానే మీరు శనగపిండిని మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. ఉల్లిపాయ పకోడీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ ఉల్లిపాయ పకోడీలో ఉల్లిపాయ ఎక్కువ ఉండాలి అండ్ శనగపిండి క్వాంటిటీ అనేది తక్కువ ఉండాలన్నమాట. అప్పుడే మీకు స్ట్రీట్ స్టైల్లో పకోడీ అనేది క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తుంది. సో నేను ఇక్కడ పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఇలా గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా వేడి నూనెని వేసుకోండి. ఇలా వేడి నూనెని వేసుకోవడం వలన మనకి పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇలా నూనెని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకోండి. మనకి పకోడీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పకోడీలు వేసుకోవడానికి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టుకొని వేడి చేసుకోండి. నూనె బాగా వేడవ్వాలి. బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ముందుగా మనం కలిపి ఉంచుకున్న పకోడీ పిండిని ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలి. ఇలా పకోడీలాగా వేసుకొని
ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోవద్దు. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే పకోడీలు ఆయిల్ని ఎక్కువగా పీల్ చేస్తాయి. అండ్ హై ఫ్లేమ్లో కనుక కాల్చుకున్నారంటే ఈ పకోడీలు పైన ఎర్రగా అయిపోయి లోపల సరిగా ఉడకవన్నమాట. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ ఈ విధంగా చక్కగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా ఫ్రై చేసుకోవద్దు. ఇవి బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ మారుతాయి అన్నమాట. సో అందుకని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పకోడీని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పకోడీలను వేసుకోవడమే. ఇలా అంతా పిండితో కూడా పకోడీలను వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక జాలి గరిటెలోకి 4 లేదా 5 పచ్చిమిర్చిని పొడవుగా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలానే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆయిల్లో ఈ గరిటెని పెట్టారంటే ఆ నూనె వేడికే ఇవి చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకుని అండ్ పచ్చిమిర్చిని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పకోడీలో వేసుకొని కలుపుకోవడం. చూసారా ఎంత సింపుల్గా స్ట్రీట్ స్టైల్ బండి మీద అమ్మే ఉల్లిపాయ గట్టి పకోడీని ఇంట్లోనే ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.